నేర్చుకుంటున్నాం. So coming to today's session, we have to discuss about properties of sinks. So different tools available in sinks property. సింక్స్ అనే టూల్ బాక్స్ ప్రాపర్టీలో అవైలబుల్ అవుతున్న సిమ్లింక్ టూల్స్ ఏంటి? సో ప్రీవియస్లీ నేను ఒకసారి షార్ట్ ఫామ్ లో దీన్ని డిస్కస్ చేసాం. సింక్స్ అంటే ఏంటి, సోర్సెస్ అంటే ఏంటి ఇట్లా. సో ఇవాళ క్లాసెస్ లో సింక్స్ యొక్క టూల్ ప్రాపర్టీస్ ని చూద్దాం ఒకసారి. సో సింక్స్ హెడ్డింగ్ పెట్టుకోండి. SINKS ఇక్కడ రెడ్ కలర్ బాక్స్ ఇండికేషన్ లో కనబడుతుంది. సింక్స్ SINKS. సో ప్రీవియస్ ఎక్స్ప్లెనేషన్ లో ఆల్రెడీ సింక్స్ అంటే ఏంటి, సోర్సెస్ అంటే ఏంటి అన్నది నేను మెన్షన్ చేశాను వన్ వర్డ్ ఆన్సర్స్ కింద. నోట్స్ రాసిన వాళ్ళకి ఎవరికైనా ఐడియా ఉంటుంది. సింక్స్ అన్న టాపిక్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్కడ ఒక వన్ లైన్ ఆన్సర్ ఉంటుంది. ఎవరైనా ఐడియా ఉంటే మీరు ఒకసారి చెప్పొచ్చు. జస్ట్ ఫాలో అవుతున్నారా లేదా అనేది. ప్రీవియస్ సెషన్స్ లో బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు వీటన్నిటి గురించి సింక్స్ అండ్ సోర్సెస్ ఈ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సింక్స్ అనే దాని గురించి కూడా చెప్పాం. జనరేటింగ్ టర్మినేటింగ్ ఇది ఎవరికైనా ఐడియా ఉందా? సింక్స్ అనేది టర్మినేటింగ్ సార్. జనరేటింగ్ అండ్ టర్మినేటింగ్. టర్మినేటింగ్ సిగ్నల్స్ సార్. టర్మినేటింగ్ సిగ్నల్స్. సోర్సెస్ అనేది ప్రొడ్యూసింగ్ ఆఫ్ సిగ్నల్ సిస్టమ్స్. సో సో అయితే ఫాలో అవుతున్నారు. కొంతమంది నోట్స్ రాశారని అర్థమవుతుంది. సో ఓకే, మైక్ ఓకే. సో టర్మినేటింగ్ ఆఫ్ డిఫరెంట్ సిగ్నల్స్. సో సింక్స్ అప్పుడు అనేది టెర్మినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అక్కడ ఓవరాల్ గా ఇంక ఇది ఫైనల్ లేదు, అక్కడ అది నేను ఇక్కడ తోటి ఎండ్ అవ్వాలి, సో నెక్స్ట్ స్టెప్ లో నేను దాని యొక్క రిజల్ట్ చూడాలి, ఇలాంటి కండిషన్స్ ఈ టెర్మినేషన్ అన్న ప్రాపర్టీ కిందకు వస్తాయి. సో టెర్మినేషన్ ఆఫ్ సిగ్నల్స్ అన్న కాన్సెప్ట్ ప్రకారం ఈ సింక్స్ ని మనం ప్రీవియస్ సెషన్స్ లో ఒకసారి డిస్కస్ చేసాం బ్రీఫ్ గా. సో దాని యొక్క ఇన్డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ఇక్కడ చూద్దరు. అంటే మనకి ఈ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్ మీ వాయిస్ కట్ అవుతుంది సార్. కట్ అవుతుందా? ఓకే, ఇప్పుడు ఓకేనా? ఎస్ సార్. ఓకే. సో ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ ఉన్న టూల్ బాక్సెస్ అన్నిటిలోంచి కంటే కొన్ని టూల్స్ ని మాత్రమే మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? అందులో ఆల్రెడీ ప్రీవియస్ గా డిస్కస్ చేసినట్టు కామన్లీ యూజ్డ్ బ్లాక్స్, కంటిన్యూయస్ అండ్ డిస్కంటిన్యూయస్, డిస్క్రీట్, ఇలా ఇక్కడ ఉన్నాయి కదా, లాజిక్ అండ్ బిట్ ఆపరేషన్స్, లుక్అప్ టేబుల్స్, మీకు ఇక్కడ హెడ్డింగ్స్ కనబడుతున్నాయి. ఇప్పుడు నేను ఇప్పుడు చదువుతున్నవన్నీ ఇక్కడ మ్యాథ్ ఆపరేషన్స్, మోడల్ వెరిఫికేషన్ టూల్స్. సో ఇవేవైతే ఉన్నాయో వీటిల్లో రెగ్యులర్ గా యూజ్ చేసుకునేవి కొన్ని టూల్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అయ్యే టూల్ బాక్సెస్ కూడా కొన్నే ఉంటాయి. సో వాటిల్లో నుంచి మనం సెలెక్టివ్ గా ప్రీవియస్ సెషన్స్ లో ఒకసారి బ్రీఫ్ గా వాటి యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, వీటిని ఒకసారి డిస్కస్ చేసాం. సో ఆఫ్టర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్, మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఇన్ డెప్త్ డిస్కషన్ అనేది చేస్తున్నాం. ఒక్కొక్క టూల్ బాక్స్ గురించి కానీ, ఒక్కొక్క ప్రాపర్టీ గురించి కానీ, టోటల్ గా సాఫ్ట్వేర్ లో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి,
ఏ స్టేజ్‌లో ఆర్ ఏ అప్లికేషన్‌లో వీటిని ఎక్కువ యూజ్ చేసుకుంటాం అన్నది స్టెప్ బై స్టెప్ అండ్ డే ఆఫ్టర్ డే. సో, డే వైస్‌గా మనం ప్లాన్ చేసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం వీటన్నిటిని. సో, సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అందరికీ ఐడియా ఉందని ఆల్రెడీ నిన్న క్లాస్‌లో ఇచ్చారు. సో, మీలో కొంతమందికి ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉండి ప్రాక్టీస్ చేయాలి అంటే గనక ఎందుకంటే ఇది మనం ఆన్‌లైన్ మోడ్‌లో నేర్చుకుంటున్నాం. మీ దగ్గర డైరెక్ట్‌గా సాఫ్ట్‌వేర్ లేదు. సో, నేను చెప్పిన వెబ్‌సైట్‌లోకెళ్ళి స్టూడెంట్ వెర్షన్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అంటే కంపల్సరీ మనకి ఉన్న ఏకైక సాఫ్ట్‌వేర్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్న విధానంగా ఏంటంటే మనకి మ్యాట్లాబ్ అండ్ సిమ్‌లింక్ అనేది సింగిల్ డొమైన్. మోస్ట్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఎలక్ట్రికల్‌లో అది టెస్టింగ్ పర్పస్ గానీ, డిజైనింగ్ పర్పస్ గానీ, లేదు మీ దగ్గర ఉన్న ఒక థియరిటికల్ కాన్సెప్ట్‌ని ఆహ్, ప్రాక్టికల్‌గా చేసే ప్రాసెస్‌లో ఫస్ట్ దాన్ని మొత్తాన్ని ఈ ఐడీఈ ఎన్విరాన్మెంట్‌లో క్రాస్ చెక్ చేసుకొని రిజల్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసి అది ఫార్వర్డ్ అవ్వొచ్చా లేదా అనేది మీకు ఇక్కడ సాఫ్ట్‌వేర్ అవుట్‌పుట్‌లోనే తెలిసిపోతుంది. మనం ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఎన్విరాన్మెంట్‌లో ఈ సిమ్‌లింక్ ఎన్విరాన్మెంట్‌లో టోటల్ ప్రాసెస్ మొత్తాన్ని డిజైన్ చేసుకొని చెక్ చేసే టైంకే మీకు తెలిసిపోతుంది. డిజైనింగ్‌లోనే కొంత హర్డిల్స్ వస్తాయి. జనరల్‌గా ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా మీరు డిజైన్ చేసేప్పటికి నిన్న కూడా కొంతమంది డౌట్స్ అడిగారు కదా! సో, వాళ్ళకి ఆల్రెడీ మైండ్‌లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో కొంత ప్రాసెస్ తెలీదు. సో, మనకైనా ఇప్పుడు ఫస్ట్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏదైనా ఒక కాన్సెప్ట్ మనకు మైండ్‌లో స్ట్రైక్ అయినప్పుడు, మనకిప్పుడు ఇవాళ స్ట్రైక్ అయింది అంటే అది ఆల్రెడీ ప్రీవియస్‌గా ఎవరో ఒకరికి ఇంతకు ముందే స్ట్రైక్ అయినట్టు. అంటే ఇప్పుడు మనకేదైనా ఒక ఆలోచన వచ్చిందంటే ఇలా చేయొచ్చు కదా! ఈ కాన్సెప్ట్ ఒక సోలార్ లైట్‌ని తయారు చేస్తే ఎలా ఉంటుంది అని మనకి ఇవాళ ఆలోచన వచ్చిందంటే అది ఆల్రెడీ కొన్ని ఇయర్స్ ముందో, కొన్ని నెలల ముందో ఇంకొక పర్సన్‌కో, ఇంకొకరికి సైంటిస్ట్‌కో ఎవరో ఒకరికి ఆలోచన అనేది వచ్చేస్తుంది. అది ఆల్రెడీ మార్కెట్‌లో డంప్ అయి ఉంటుంది. మనకి కొత్త ఆలోచన కింద ఇవాళ రావచ్చు. సో, దానికోసం మనం ఏం చేస్తామంటే మనకొచ్చిన ఆలోచనను వెంటనే ఇంటర్నెట్‌లో సెర్చ్ చేస్తే గనక ఐదర్ యూట్యూబ్ వీడియోస్‌లో గాని, లేదు నార్మల్ ఆర్టికల్స్ రూపంలో గాని, ఆ టోటల్ కంటెంట్ అనేది మనకి అవైలబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ సాఫ్ట్‌వేర్ గురించి చాలా మందికి ఐడియా ఉండదు. కానీ మనకేంటంటే ఇప్పుడు వేరే సాఫ్ట్‌వేర్ బ్రాంచ్ గాని, సీఎస్‌సి బ్రాంచ్ వీళ్ళందరూ ఏంటంటే డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ వాళ్ళకి రోజు రోజుకి పుట్టుకొస్తా ఉంటాయి. మార్కెట్‌లో ఒకరోజు ఒక సాఫ్ట్‌వేర్ నేర్చుకున్నామంటే నెక్స్ట్ మంత్‌లో అది ఓల్డ్ అయిపోయిందంటారు. దాని మీద జాబ్స్ లేవండి. మళ్ళీ కొత్తది నేర్చుకోవాలి అని చెప్తారు. అదే మనకిక్కడేంటంటే ఈ ఫీల్డ్‌లో మనకి ఉండేవే 2, 3 సాఫ్ట్‌వేర్స్. దాంట్లో బేసిక్ ఆథర్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే అన్నిటికి కలిపి బేస్ అంటాం కదా! ఆ బేస్ అన్న సాఫ్ట్‌వేర్ మన ఎలక్ట్రికల్ వాళ్ళకి స్టార్ట్ అయ్యేది. ఇప్పుడెలా అయితే మనం ఏబీసీడీ లెటర్స్ అని అంటున్నామో అట్లా ఇనీషియల్‌గా లెటర్స్ వైస్‌గా నేర్చుకునే సాఫ్ట్‌వేర్ ఏబీసీడీ. దీని తర్వాత మనకి స్కాడా అని ఓకేనా. ఆటో క్యాడ్ అని, ఎలక్ట్రికల్ ఆటో క్యాడ్ అని ఇట్లాంటి కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. అవి అడ్వాన్స్‌డ్. అంటే వీటిని గనక మనం పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే దీని నుంచి ఇండస్ట్రియల్ నీడ్స్‌లో మళ్ళీ ఇంకొంచెం 1 ఆర్ 2 సాఫ్ట్‌వేర్స్ అనేవి ఇప్పుడొచ్చినియి. పీస్పైస్ అని ఓకేనా. ఆటో క్యాడ్ అని. సో, ఇలా కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. అన్నిటికి కూడా బేస్ మనం ఈ సాఫ్ట్‌వేర్ నుంచే వెళ్తుంది. అంటే ఇది ప్రాపర్‌గా కొంత నాలెడ్జ్ గనక గెయిన్ చేస్తే మిగతా వాటిల్లో కూడా దాని యొక్క ఐడీఈ నియర్ ఈక్వల్‌గా దీనికిలాగా ఉండడం, లేదు దీనికి అడ్వాన్స్‌మెంట్‌గా ఉండడం జరుగుతుంది. సో, కొంచెం మీరు ప్రాపర్‌గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎఫర్ట్ పెట్టండి. ఆ ఫ్రీ వెర్షన్ ఏదైతే ఉందో, మనం డబ్బులు పెట్టాల్సింది కాదు కదా! ఫ్రీ వెర్షన్ ఏదైతే ఉందో దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో, ఇండస్ట్రియల్ నీడ్స్‌లో ఏంటంటే మనకి రెగ్యులర్ డే టు డే అప్లికేషన్స్‌లో మనం ఈ అనాలిసిస్ గాని, చెక్ చేసుకోవడం గాని, ఇవన్నీ చేసేటప్పుడు ఇందాక చెప్పినట్టు నేనేంటంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉంటుంది. ఏదన్నా ఒక ప్రాజెక్ట్ చేయాలి. ఈ ఆలోచనని ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది? అన్నది కొంతమందికి ఉండొచ్చు. సో, అప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దాన్ని యూట్యూబ్‌లో దాని రిలవెంట్ వీడియోస్ అనేవి చెక్ చేసుకుంటే ఆల్రెడీ దాన్ని మొత్తాన్ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన వాళ్ళుంటారు. సో, కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్‌ని మీరు అబ్జర్వ్ చేసినా దాంట్లో కొన్ని మైనస్‌లు కనపడొచ్చు. లేదు కొన్ని మైనస్‌లు మీకు స్ట్రైక్ అవ్వచ్చు ఓవరాల్‌గా.
ఓకేనా? సో, వాటిని రెక్టిఫై చేసుకుంటూ మీరేదైనా క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఆ కాంపోనెంట్స్ అన్నీ కొని, ఆటిని సోల్డరింగ్ చేసి, ఇదంతా చేసే బదులు సాఫ్ట్‌వేర్‌లో టోటల్ కాన్సెప్ట్‌ని మీరు డెవలప్ చేసుకుంటే ఎన్ని సార్లైనా అరైజ్ చేయొచ్చు. ఆ ప్రాజెక్ట్‌ని ఎన్ని సార్లైనా డిలీట్ చేసుకోవచ్చు. కొత్తగా మళ్ళీ చేయొచ్చు. అదే కిట్ టైప్‌లో మనం అన్ని సార్లు మనం దాన్ని కాంపోనెంట్స్‌ని ఎక్కువ సార్లు పర్చేజ్ చేసి, ఎక్కువ సార్లు సోల్డరింగ్ చేసి, ఇట్లా చేయడానికి అవ్వదు. కాస్ట్ ఫెయిల్యూర్ కింద అవుతుంది. అదే మనం టోటల్ లేఅవుట్ మొత్తాన్ని, ఆ బ్లాక్ డయాగ్రామ్ మొత్తాన్ని మనకి నచ్చిన రిక్వైర్మెంట్ తోటి, మనకు నచ్చిన పారామీటర్స్ తోటి నంబర్ ఆఫ్ టైమ్స్ డిజైన్ చేసుకొని బెస్ట్ ఇటరేషన్ ఏదైతే ఉందో, నథింగ్ బట్ బెస్ట్ ఆప్షన్ ఏదైతే మనకి అనిపిస్తుందో దాన్ని ఫైనల్‌గా ప్రాక్టికల్ కిట్ మీదకి తీసుకెళ్తాం. సో, అట్లా ఈ సాఫ్ట్‌వేర్ అనేది మనకి ఎక్కువ యూజ్ అవుతుంది కంపల్సరీ. కాస్ట్ ఫెయిల్యూర్‌ని తగ్గించడానికి అండ్ థియరిటికల్ లేఅవుట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే వెంటనే దాన్ని ప్రాక్టికల్ లేఅవుట్ కింద మనం కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా? సో, అట్లాంటి అప్లికేషన్స్ కోసం మీరు దీన్ని స్టూడెంట్ వెర్షన్‌ని కంపల్సరీ నేర్చుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ మీకు ల్యాప్‌టాప్ ఆర్ సిస్టమ్ అవైలబుల్ ఉంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే గనక రేపు ఎప్పుడైతే ఆఫ్‌లైన్ మోడ్‌కెళ్తుందో అప్పుడు మీ కాలేజ్‌లో ఉన్న ల్యాబ్స్‌లో ఆల్రెడీ కొన్ని కాలేజెస్‌లో ఇన్‌స్టాల్ అయ్యి ఉంటుంది. లేదు లేని వాళ్ళేంటంటే దీన్ని స్టూడెంట్ వెర్షన్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ మొదలుపెట్టొచ్చు. మీకేదైనా లైబ్రరీ అవర్స్ గాని, ఏదైనా ఫ్రీ అవర్స్ ఉన్నప్పుడు యూజ్ చేసుకొని గనక చేసుకుంటే బీటెక్ వచ్చే టయానికి బాగా యూజ్ అవుతుంది. సో, అందుకే మేము కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లాగా వెళ్తున్నాం మొత్తం అంతా. క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ లాగా ఆహ్, బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఒకసారి కంప్లీట్ అయింది. దాని ఇన్ డెప్త్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇంకొకసారి మళ్ళీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. వాట్ ఈస్ వాట్ అనేది. సో, ఈ సింగ్స్‌లో మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా టెర్మినేటింగ్ ప్రాసెస్ అన్న రిలవెంట్ ప్రాపర్టీ కింద దీన్ని తీసుకుంటాం అప్లికేషన్స్‌లో. సో, వీటిల్లో రెగ్యులర్‌గా యూజ్ అయ్యేవేంటి అంటే ఇప్పుడు మనమున్న లెర్నింగ్ లెవెల్‌లో మన ఎడ్యుకేషన్ లెవెల్‌లో మనం యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడేవేంటి అంటే నిన్న ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని అప్లికేషన్స్ చూసాం. ఆ అప్లికేషన్స్ చూసేటప్పుడు అన్నీ మనకి ఇప్పుడున్న స్టేజ్‌లో యూజ్ అవ్వవు అని చెప్పాను నేను. ఇక్కడ నిన్నటి క్లాస్‌లో మనం కొన్ని వీటిని మనం జస్ట్ డిస్కస్ చేసాం గానీ వాటి యొక్క బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ అనేది చూడలేదు. అంటే వాటిని ఇంకా మనం బియాండ్ ద అకాడమిక్స్ అనేది మనం ఇప్పుడున్న ఎడ్యుకేషన్ కంటే బియాండ్ అయిపోతుంది. సో, మనకి ఎంత వరకు అవసరమవుతాయో వాటి వరకే అనేది ఆల్రెడీ మనం చూసాం. ఇందులో మనకి బాగా ఇప్పటికిప్పుడు యూజ్ అయ్యేవి అండ్ లెర్న్ చేయడానికి ఈజీగా ఉండేవి అన్న కాన్సెప్ట్స్ వరకు వెళ్ళాం. నిన్న చూసిన ఈ డివైడ్ గాని, డాట్ ప్రొడక్ట్ గాని, గెయిన్ గాని, పాలినామియల్ ఫంక్షన్స్ గాని, ఈ సైన్ వేవ్ ఫంక్షన్ వీటిల్లో మనం అన్నిటిని ఎక్కువ స్ట్రెస్ చేయలేదు. కొన్నిటిని మాత్రమే మనకి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో పనికొస్తాయి అన్నట్టుగా చెప్పాం. సో, అట్లా ఇవాల్టి క్లాస్‌లో కూడా మనకి సింగ్స్ అనేది ఏ ఆపరేషన్స్‌లో, ఏ కండిషన్స్‌లో యూజ్ అవుతుంది అనేది మనం ఇప్పుడు ఒకసారి చూడాల్సి ఉంటుంది. సో, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది నోట్ చేసుకోండి డిస్‌ప్లే. ఐదర్ నోట్ చేసుకునేటప్పుడు దాని షేప్‌ని, సింబాలిక్ రిప్రజెంటేషన్‌ని నోట్ చేయడానికి చూడండి ఆర్ నేమ్ అన్నా నోట్ చేసుకోండి. మీకు ఎలా కన్వీనియంట్‌గా ఉంటే అట్లాగా. స్క్రీన్ షాట్స్ ఇవన్నీ తీయొద్దు. తర్వాత మళ్ళీ మీరే డిలీట్ కూడా చేస్తారు. మొబైల్‌లో ఇప్పుడు స్క్రీన్ షాట్‌లు ఎక్కువైపోయి, ఇమేజ్‌లు ఎక్కువైపోయినాయి అంటే గనక మీరు రేపొద్దున ఏదో మంచి ఫోటో తీసుకోవాల్సినప్పుడు అది మెమరీ సరిపోలేదనో, లేకపోతే అట్లాగా డిలీట్ చేసేస్తారు. అంటే ఇప్పుడు వినేటప్పుడు తీసుకుందాం అనుకుంటారు. దాని తర్వాత బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేయరు. సో, కుదిరితే రన్నింగ్ నోట్స్‌లో మెయింటైన్ చేయడానికి చూడండి. ఫస్ట్‌ది డిస్‌ప్లే. డిస్‌ప్లే ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఈ సిమ్‌లింక్ ఐడీఈలో మనకు ఆల్రెడీ కామన్ యూజ్డ్ బ్లాక్స్‌లో స్కోప్ అన్న దాని గురించి డిస్కస్ చేసాం. ఓకేనా? సో, నేను అప్పుడు చెప్పినప్పుడు ఏం చెప్పానంటే స్కోప్‌లో అనలాగ్ సిగ్నల్ అనేది కనపడుతుంది అని చెప్పాను. అంటే ఇప్పుడు మనం ఒక 230 వోల్ట్స్ సైనూసాయిడల్ సిగ్నల్ చూడాలి. ఆ సైనూసాయిడల్ సిగ్నల్ అనేది ఇప్పుడు మనం నిన్న చూసిన కాన్సెప్ట్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఉంది చూసారా? ఒక సైనూసాయిడల్ సిగ్నల్. సైన్ వేవ్ ఫంక్షన్ అని ఉంది కదా! సో, ఇలాంటి సిగ్నల్ ఒకటి నేను 230 వోల్ట్స్ తోటి జనరేట్ చేసుకోవాలి. అప్పుడు నేను అక్కడ చేసేది ఏంటంటే
ఈ సైన్ వేవ్ అన్న సిగ్నల్ మనకు అక్కడ కనపడాలి అంటే నేను ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నాను, స్కోప్ అనేది నార్మల్గా ఇచ్చేసి దానికి ఎక్స్ యాక్సిస్ ఎంత, వై యాక్సిస్ ఎంత, ఆర్ దాని యొక్క ఫేస్ టు ఫేస్ యాంగిల్ ఎంత, ఆంప్లిట్యూడ్ ఎంత, మాగ్నిట్యూడ్ ఎంత, ఇవన్నీ ముందే మనం అనుకుని సెట్ చేసుకుని పారామీటర్స్ అన్ని డిజైన్ చేసుకుని దానికి ఒక స్కోప్ యాడ్ చేసాం అనుకోండి, ఆ సిగ్నల్ మనం ఎలా అయితే కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా సైనసాయిడ్ సిగ్నల్ అనేది మనకి అవుట్పుట్ లో కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే నేను చెప్తున్నానో సైన్ వేవ్ అన్న సిగ్నల్ నాకు సైన్ సిగ్నల్ అవుట్పుట్ లో కనపడాలి. సో అప్పుడు నేను నార్మల్ స్కోప్ అనేది కనెక్ట్ చేసుకుంటాను. సో అక్కడి నుంచి నేను తీసుకొచ్చి డిస్ప్లేకి కనెక్ట్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టుగా నేను హైలైట్ చేసి చెప్తున్న ప్రాసెస్ ఏదైతే ఉందో డిస్ప్లేకి కనెక్ట్ చేసాం అనుకోండి, డిస్ప్లే కనెక్ట్ చేసినప్పుడు స్కోప్ లో వచ్చినట్టుగా ఇక్కడ ఆన్సర్ రాదు. ఓకేనా, స్కోప్ లో మనకి అనలాగ్ సిగ్నల్ అనేది కనబడుతుంది, డిస్ప్లేలో డిజిటల్ సిగ్నల్ అనేది కనబడుతుంది. అంటే డిజిటల్ ఫార్మాట్ లో నథింగ్ బట్ నంబర్స్ ఫార్మాట్ లో అక్కడ డిస్ప్లేని యాడ్ చేసాము అంటే కనుక 230 వోల్ట్స్ అనేది మనం ఇప్పుడు సిగ్నల్ కింద చెప్తున్నాం కదా. సో ఆ సిగ్నల్ కింద చెప్పినప్పుడు ఆ 230 అనేది ఇప్పుడు మనకి ఇక్కడ ఈ స్క్రీన్ మీద కనబడుతుంది. ఇక్కడ ఉన్న ఈ బాక్స్ ఏదైతే ఉందో రెక్టాంగులర్ బాక్స్, సో దీంట్లో 230 వోల్ట్స్ అనేది మనకి ఇండికేషన్ ఇస్తుంది. సో అలాంటి అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ డిస్ప్లే అన్నదాన్ని యూజ్ చేస్తాం. ఓకేనా, సో రెండు చూసుకోవాలి సార్, నాకు సిగ్నల్ కనపడాలి, దాని యొక్క వాల్యూ డిజిటల్ ఫార్మాట్ లో కనపడే అన్నప్పుడు ఏం చేస్తామంటే సర్క్యూట్ ఇప్పుడు నార్మల్ గా డ్రా చేసాం అనుకోండి. సర్క్యూట్ ఇప్పుడు ఇక్కడ నేను హైలైట్ చేసిన బాక్స్ అనేది సర్క్యూట్ అనుకోండి. ఈ సర్క్యూట్ యొక్క టోటల్ పెర్ఫార్మెన్స్ నాకు వేవ్ ఫామ్ రూపంలో కనపడాలి, డిస్ప్లే రూపంలో కనపడాలి. అప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఒక సర్క్యూట్ ని ఇలా డిజైన్ చేసుకుని టోటల్ దాన్ని కనెక్టింగ్ వైర్స్ తోటి కనెక్ట్ చేసుకుంటాం కదా, టోటల్ అంతా కనెక్ట్ చేసుకుని ఆ కనెక్ట్ చేసుకున్న ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు స్కోప్ కి కనెక్ట్ చేస్తామని చెప్తాం. ఇప్పుడు దీని నుంచి ఒక కనెక్టింగ్ వైర్ ఇక్కడ స్కోప్ అనేది ప్లేస్ చేసుకుంటాం. సో స్కోప్ లో అవుట్పుట్ చూస్తున్నాం. సో దానికి ఇక్కడ ఈ కనెక్టింగ్ వైర్ ఏదైతే ఉందో దానికి కింద ఇంకో డిస్ప్లేని యాడ్ చేస్తాం. ఓకేనా, ఈ డిస్ప్లే నుంచి ఉన్న యారో ఉంది కదా, ఇక్కడ ఆరో సింబల్ ఉంది, నా కర్సర్ పాయింట్ అబ్జర్వ్ చేయండి. ఈ ఆరో సింబల్ ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని ఇక్కడ కింద బాటమ్ లో ప్లేస్ చేసాం అనుకోండి, పైన స్కోప్ ఉంది. సో ఆ పైన స్కోప్ ఆల్రెడీ ఈ సర్క్యూట్ కనెక్ట్ అయ్యి ఉంది. ఈ నేను బ్లూ కలర్ లో హైలైట్ చేసిన బాక్స్ ఏదైతే ఉందో అది దాని సర్క్యూట్ కింద అజంప్షన్ చేసుకుంటే ఇక్కడ నుంచి మనం ఒక స్కోప్ కి కనెక్ట్ చేసాం. ఆ స్కోప్ నుంచి దాని కింద ఇంకొకటి డిస్ప్లే కనుక మనం ప్లేస్ చేస్తే ఆ డిస్ప్లే అనేది ఏం జరుగుతుంది అంటే ఇక్కడ డిస్ప్లే నుంచి ఉన్న ఆరో తీసుకొచ్చి ఈ స్కోప్ కి కనెక్ట్ చేసేస్తాం. ఓకేనా, సో అప్పుడు స్కోప్ కి కనెక్ట్ చేసేసి ఈ రెండు కలిపి ఈ సర్క్యూట్ కి ఇంటర్లింక్ అయి ఉంటాయి. అప్పుడు అంటే ఆల్రెడీ ఈ సర్క్యూట్ మొత్తం స్కోప్ కి కనెక్ట్ అయ్యి ఉంది, స్కోప్ కి నేను డిస్ప్లేని కనెక్ట్ చేస్తాను. అప్పుడు అట్ ఏ టైం ఏమవుతుందంటే మనం పైన స్టార్ట్ సిమ్యులేషన్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ స్టార్ట్ సిమ్యులేషన్ ఆప్షన్ స్టార్ట్ చేసి అప్పుడు ప్యారలల్ గా ఈ రెండు కూడా స్కోప్ రన్ అవుతుంది అండ్ డిస్ప్లే కూడా రన్ అవుతుంది. అంటే స్కోప్ లోనేమో అనలాగ్ ఫార్మాట్ లో మనం సిగ్నల్ ని చూస్తాం అండ్ డిస్ప్లేలో దాని యొక్క డిజిటల్ వాల్యూని చూస్తాం. అంటే అటు సిగ్నల్ ని అబ్జర్వ్ చేయొచ్చు అండ్ యొక్క వాల్యూని కూడా మనం ఎగ్జాక్ట్ గా చెక్ చేయొచ్చు. సో ఇట్లా ఈ రెండు కూడా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో. సో డిస్ప్లేని అలాంటి అప్లికేషన్స్ లో అంటే నాకు డిజిటల్ ఫార్మాట్ లో వాల్యూ కావాలి అని అనుకున్నప్పుడు డిస్ప్లేని యాడ్ చేసుకుంటాం. అది ఇంకొక అప్లికేషన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి సర్క్యూట్ లో ఇన్లైన్ లో అమ్మీటర్ కనెక్ట్ అయి ఉంటుంది, నథింగ్ బట్ కరెంట్ ని చెక్ చేసుకుంటాం అండ్ ప్యారలల్ గా వోల్టేజ్ ని చెక్ చేస్తాం. ఇది అందరికీ ఐడియా ఉన్నది. ప్యారలల్ ఎందుకు కనెక్ట్ చేయాలి, ఇన్లైన్ ఎందుకు కనెక్ట్ చేయాలి అన్నది కూడా నేను ప్రీవియస్ క్లాసెస్ లో ఒకసారి డిస్కస్ చేశాను. సో కరెంట్ ని వోల్టేజ్ ని చెక్ చేయాలి. ఇప్పుడు అంటే నాకు ఆ సర్క్యూట్ లో కరెంట్ ఎంత వెళ్తుంది, వోల్టేజ్ ఎంత వెళ్తుంది, ఎంత ట్రావెల్ అవుతుంది ఫ్రమ్ సెండింగ్ ఎండ్ టు రిసీవింగ్ ఎండ్ అనేది నేను చెక్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తానంటే ప్రతి చోట ఈ డిస్ప్లేని యాడ్ చేస్తాను. అంటే ఆల్రెడీ ఉన్న సర్క్యూట్ కి నేను ఎక్కడెక్కడైతే వాల్యూని చెక్ చేయాలనుకుంటున్నానో అక్కడ కరెంట్ మీటర్ కి దగ్గరలో ఒక డిస్ప్లే,
వోల్ట్ మీటర్ కి దగ్గరలో ఒక డిస్ప్లే, అంటే మన ఇప్పుడు ప్రాక్టికల్ సర్క్యూట్స్ మీరు అజంప్షన్ చేసుకోండి. సో ఆ సర్క్యూట్స్ కి దగ్గరలో నేను ఈ డిస్ప్లేని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఆటోమేటిక్ గా నాకు అక్కడ వాల్యూ ఎంత వస్తుంది అనేది తెలిసిపోతుంది. అంటే ఆ సర్క్యూట్ కి దగ్గరగా ఎంత వాల్యూ వస్తుంది. లేదు, అక్కడ నేను సిగ్నల్ పెర్ఫార్మెన్స్ ని చూసుకోవాలి అంటే అక్కడ డిస్ప్లేని తీసేసి స్కోప్ ని కనెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇట్లా స్కోప్ అండ్ డిస్ప్లే అనేవి రెండు కూడా మనం సర్క్యూట్స్ లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్లోటింగ్ స్కోప్, సెకండ్ వన్. సో ఫ్లోటింగ్ స్కోప్ కూడా మనకి వేరియబుల్ దాంట్లో మనం యూజ్ చేస్తాము. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కోప్స్. డిస్ప్లే కానీ, ఫ్లోటింగ్ స్కోప్ కానీ, నార్మల్ స్కోప్ కానీ, వీటన్నిటిని కూడా మనం అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన అప్లికేషన్ ఏది సపోర్ట్ అవుతుంది అన్న దానికి తగ్గట్టుగా మనం యూజ్ చేసుకుంటాం. సో ఫ్లోటింగ్ స్కోప్ అనేది లుక్స్ లైక్ షేప్ అనేది నార్మల్ స్కోప్ లాగే రిప్రజెంటేషన్ ఉంటుంది. సో ఫ్లోటింగ్ స్కోప్ కూడా మీరు ఇది నోట్ చేయండి. అంటే ఇక్కడ ఇందులో ఉన్నవన్నీ ఆల్మోస్ట్ మనకి ఎక్కువ యూజ్ అయ్యాయి ఓవరాల్ గా. ఓకేనా? సో ఫ్లోటింగ్ స్కోప్ ఒకటి కూడా డయాగ్రామ్ అండ్ దాని యొక్క నేమ్ నోట్ చేయండి. సో ఫ్లోటింగ్ స్కోప్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ అవుట్ 1 అన్న దాని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ప్రీవియస్ సెషన్స్ లో. అవుట్ 1 అన్నది మనం ఒకసారి ఆల్రెడీ డిస్కస్ చేసాం. అవుట్ 1 అండ్ IN1, అవుట్పుట్ రిలేటెడ్ పోర్ట్. అంటే ఆ 1 అనేది ఏంటంటే అవన్నీ తీసుకుంటే అన్ని అక్కడ మనకి నంబర్ జనరేట్ అవుతూ ఉంటుంది. అవుట్ 1, అవుట్ 2, అవుట్ 3, అవుట్ 4 అంటే అవుట్పుట్ సిగ్నల్ 1, అవుట్పుట్ పోర్ట్ 2, అవుట్పుట్ పోర్ట్ 3 అండ్ సో ఆన్ ఇట్లా. సో వీటిని కనెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా మేము మీకు ఒకసారి ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఇది మన సర్క్యూట్ లో ప్లేస్ చేసాము అంటే గనక అవుట్పుట్ రిలేటెడ్ బ్లాక్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఈ లింక్ అనేది యాక్టివేట్ అయి తీసుకెళ్తుంది. అంటే ఇప్పుడు మనం దీన్ని అవుట్పుట్ ని ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఇప్పుడు మన మీటింగ్ ఐడి లాంటి ఒక లింక్ అనేది కనపడుతుంది. ఆ లింక్ ఏంటంటే ఈ సర్క్యూట్ ఎక్కడ కనెక్ట్ అయ్యి ఉంది అంటే ఈ ఆరో అనేది ఏ బ్లాక్ కి కనెక్ట్ అయి ఉన్నది అన్నది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా సర్క్యూట్ ఉన్న విండో ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో అవుట్ 1 అనేది ఎక్కడెక్కడ ఇస్తామంటే ఒక బ్లాక్ యొక్క అవుట్పుట్ కనెక్షన్ ఇంకొక దానికి ఇన్పుట్ కింద వెళ్తుంది అనుకోండి. అలాంటి చోట్ల ఆ సర్క్యూట్ యొక్క కాంప్లెక్సిటీని తగ్గించడానికి ఇలా షార్ట్ ఫామ్ లో ఈ పోర్ట్స్ ని మనం జనరేట్ చేస్తాం. అవుట్ 1 ఆర్ ఇన్పుట్ రిలేటెడ్ అయితే కనుక IN1 అని ఉంటుంది. ఓకేనా? ఇన్పుట్ 1, ఇన్పుట్ 2, ఇన్పుట్ 3 అండ్ సో ఆన్. అంటే ఆ సర్క్యూట్ కి నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎక్కువ ఉన్నాయి. నథింగ్ బట్ ఇన్పుట్ రిలేటెడ్ మాడ్యూల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ ఇన్పుట్ రిలేటెడ్ మాడ్యూల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నేను ఏం చేయాలి అంటే ఈ ఇన్పుట్ రిలేటెడ్ పోర్ట్ అనేదాన్ని డెవలప్ చేసుకుంటాను. ఓకేనా? సో ఇదొకటి. సో నోట్ చేయండి అవుట్ 1 అనేది. నెక్స్ట్ మనందరికి బాగా ఫస్ట్ నుంచి పరిచయం ఉన్న పేరు ఇది, స్కోప్. నెక్స్ట్ వన్ నేను హైలైట్ చేసిన బ్లాక్ స్కోప్. ఆ స్కోప్ ఇమేజ్ అండ్ ఆల్రెడీ ఇందాక ఫ్లోటింగ్ స్కోప్ దగ్గర ఇమేజ్ ఉంది కదా, దాని దగ్గరే స్కోప్ అని హెడ్డింగ్ పెట్టుకున్నా పర్లేదు. లేదు మళ్ళీ విడిగా ఇంకొక దాని కింద నోట్ చేయండి స్కోప్, SCOP. SCOP స్కోప్. ఓకే. సో స్కోప్ మీకు ఆల్రెడీ ఇప్పుడు ఇందాక కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అనలాగ్ ఫార్మాట్ లో ఆ సిగ్నల్ యొక్క పర్ఫార్మెన్స్ ని చూడాలి అంటే మీరు ఎంత సర్క్యూట్ అయినా డిజైన్ చేయండి, ఎంత పెద్ద బ్లాక్ డయాగ్రామ్ అయినా క్రియేట్ చేయండి, దాని అవుట్పుట్ ని మనం చెక్ చేయాలి అంటే కంపల్సరీ వీ హ్యావ్ టు కనెక్ట్ వన్ స్కోప్ టు అట్ అప్రోప్రియేట్ ప్లేసెస్.
మనకు కావాల్సిన ఏ విధంగా కావాలనుకుంటున్నామో అవుట్పుట్ అక్కడ చెక్ చేసుకోవాలి అంటే గనక మనం ఎంత పెద్ద సర్క్యూట్ అయినా సరే, ఎలాంటి సర్క్యూట్ అయినా, ఎలాంటి కాన్సెప్ట్ అయినా సరే, అది డెవలప్ చేసాము అంటే గనక దాన్ని అబ్జర్వ్ చేయాలి అంటే గనక కంపల్సరీ మనకు అక్కడ స్కోప్ కనెక్ట్ చేయాలి. సో స్కోప్ లేకుండా సిమ్లింక్ సాఫ్ట్వేర్ లో మీరు అవుట్పుట్ ని చెక్ చేయలేరు. అంటే ప్రైమరీ కండిషన్ లో థియరిటికల్ గా నేను చెప్పేది ఏంటంటే స్కోప్ అనేది అక్కడ మీరు ప్లేస్ చేయలేదు అంటే సర్క్యూట్ రన్ అవుతూ ఉంటుంది, దాని అంతటా అది సర్క్యూట్ రన్ అవుతుంది, కానీ దాని అవుట్పుట్ కానీ, దాని పెర్ఫార్మెన్స్ కానీ, దాని అనాలిసిస్ కానీ మీరు చూడలేరు స్కోప్ లేకుండా. సో వితౌట్ స్కోప్ ఆ సర్క్యూట్ అనేది జస్ట్ ఒక ఐడియల్ సర్క్యూట్ కింద ఇంటర్నల్ గా దాని పని అది చేసేసుకుంటుంది. మీరు కనెక్ట్ చేసిన సర్క్యూట్ కనెక్షన్స్ ని బట్టి, మీరు ఇచ్చిన వైరింగ్ ని బట్టి ఆటోమేటిక్ గా అక్కడ పాత్ అనేది కంప్లీట్ అయిపోయి లూప్ అనేది ఆ సర్క్యూట్ లోనే తిరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే స్కోప్ కనెక్ట్ చేసామో అప్పుడు మాత్రమే అసలు ఆ సర్క్యూట్ లో ఏం జరుగుతుంది అంటే మీరు ఇచ్చిన కనెక్షన్స్ అన్ని కరెక్టా కాదా, లేదు పాజిటివ్ నెగిటివ్ కరెక్ట్ గా ఇచ్చారు లేదా. ఇప్పుడు మనం జనరల్ గా ఆ సప్లై రిలేటెడ్ వర్క్స్ చేసేటప్పుడు మీలో కూడా కొంతమంది ప్రాక్టీస్ చేసేటప్పుడు పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ రివర్స్ లో ఇస్తూ ఉంటారు కొంతమంది. ఆ రివర్స్ ఇండికేషన్ ఇచ్చినప్పుడు స్విచ్చింగ్ కండిషన్ అనేది రివర్స్ లో ఆపరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాబ్ లో వర్కౌట్ చేసినప్పుడు స్విచెస్ మీద, సాకెట్స్ మీద సప్లై స్విచ్ ని ఫేజ్, న్యూట్రల్ రివర్స్ లో ఇచ్చారనుకోండి, ఆ స్విచ్ ఎలా పనిచేస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. అంటే ఆన్ చేసినప్పుడేమో ఆఫ్ లో పనిచేస్తుంది, ఆఫ్ చేసినప్పుడు ఆన్ లో పనిచేస్తుంది. సో అలా రివర్స్ లో జరుగుతుందంటే అర్థం ఏంటంటే మీరు ఇచ్చిన డైరెక్షన్ రివర్స్ లో ఇచ్చినట్టు. ఆ ఫేజ్ కానీ, న్యూట్రల్ కానీ ఇచ్చే టర్మినల్స్ ఆల్రెడీ స్విచ్ ని ఒక పొజిషన్ లో ఫిక్స్డ్ గా అనుకున్నారు, కానీ ఇచ్చిన కనెక్షన్ బట్టి, వైరింగ్ డైరెక్షన్ బట్టి కరెంట్ ఫ్లో అనేది రివర్స్ అయింది అనుకోండి. కరెంట్ ఫ్లో రివర్స్ అయితే కొన్ని టైప్ ఆఫ్ సర్క్యూట్ అప్లికేషన్స్ లో కంప్లీట్ గా అసలు అది ఆన్ అవ్వదు. కొన్ని టైప్ ఆఫ్ సర్క్యూట్ అప్లికేషన్స్ లో మీరు ఇచ్చిన ఆ కనెక్షన్ యొక్క ప్రాసెస్ ని బట్టి ఆ స్విచ్ అనేది రివర్స్ లో కనబడుతుంది. అంటే ఆఫ్ చేసినట్టుగా ఉండే పొజిషన్ లో ఆన్ అవుతుంది, ఆన్ చేసినట్టుగా ఉండే పొజిషన్ లో ఆఫ్ అవుతుంది. ఇది ఆల్రెడీ మీరు డే టు డే లైఫ్ లో కానీ, లేదు ల్యాబ్ ఎన్విరాన్మెంట్ లో కానీ ఈ పర్టికులర్ ప్రాక్టీస్ మీకు ఎక్కడో చోట కనపడే ఉంటుంది ఎగ్జాంపుల్ కింద. సో ఇట్లా ఈ స్కోప్ ని మనం ఏంటంటే యూజ్ చేసుకోకుండా కనుక చేస్తే ఆ సర్క్యూట్ నార్మల్ గా రన్ అవుతుంది. స్కోప్ ని యూజ్ చేసినప్పుడు మాత్రమే అసలు దాని పొలారిటీ ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అసలు ఆ సిగ్నల్ అనేది పీక్ టు పీక్ కరెక్ట్ గా జనరేట్ అవుతుందా లేదా, ఆంప్లిట్యూడ్ ప్రాపర్ గా ఉందా లేదా, మ్యాగ్నిట్యూడ్ ప్రాపర్ గా ఉందా లేదా, వీటన్నిటిని మనం స్కోప్ సాయంతో చూడగలం. సో రెండోది, కనెక్షన్ అంతా ఇచ్చేసారు, ఎక్కడో చిన్న ఎర్రర్ ఉంది, అంటే మీకు కావాల్సినట్టుగా వేవ్ ఫామ్ జనరేట్ అవ్వట్లేదు, ఎక్కడో చిన్న ఒక ఫిల్టర్ ని యూజ్ చేయాల్సి వస్తుంది, లేదు ఎక్కడైనా ఒక చిన్న ప్రోగ్రామ్ కరెక్షన్ చేయాల్సి ఉంటుంది, లేదు ఒక బ్లాక్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో వీటి ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ స్కోప్ లో ఉన్న వేవ్ ఫామ్ మీకు నచ్చినట్టుగా, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా వేవ్ ఫామ్ రాలేదనుకోండి, వెంటనే ఆ మిగతా బ్లాక్స్ దగ్గరికి వెళ్ళి ఒకసారి క్రాస్ చెక్ చేస్తారు, అసలు వాటి పారామీటర్స్ అన్ని ఎలా ఉన్నాయి, ప్రాపర్ గా ఇచ్చామా లేదా, క్రాస్ చెక్ చేసామా లేదా అనేది ఈ స్కోప్ హెల్ప్ తోటే చేస్తాం. సో కంపల్సరీ స్కోప్ అనేది ఇంపార్టెంట్ అవుట్పుట్ ప్రకారం. అంటే నేను స్టార్టింగ్ లో కూడా మీకు ల్యాబ్ లో ఎలా అయితే సిఆర్ఓ క్యాథోడ్ రే ఆసిలోస్కోప్స్ ని యూజ్ చేస్తామో మన ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ల్యాబ్స్ లో సిగ్నల్ కనపడడానికి మనం సిఆర్ఓని యూజ్ చేస్తాం ఆ సిగ్నల్ చూడడానికి. సో దాంట్లో యాంప్లిట్యూడ్, మ్యాగ్నిట్యూడ్, టైం ని, స్కేల్ ని, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ మీకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి, నాబ్స్ ఉంటాయి. ఆ నాబ్స్ ని రొటేట్ చేయడం ద్వారా ఆ పీక్స్ ని మనం చేంజ్ చేయొచ్చు, అప్పర్ లెవెల్లో చూసుకోవచ్చు, లోవర్ లెవెల్లో చూడొచ్చు. ఆ స్కేల్ ని ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కౌంట్ ఎలా వేస్తాము, ఇవన్నీ కూడా మనం ఆ నాబ్స్ ని రొటేట్ చేయడం ద్వారా వాటి యొక్క సెట్టింగ్స్ ని మనం చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా స్కోప్ కూడా మనకి కంపల్సరీ ఇంపార్టెంట్ ఇన్ సిమ్లింగ్ సాఫ్ట్వేర్. ఈ ఐడిలో ఇది లేకపోతే మనం ఆ పెర్ఫార్మెన్స్ ని చూడలేం. సో ప్రాపర్ గా వర్కౌట్ చేసుకునేటప్పుడు ఈ సిమ్లింక్ ఎన్విరాన్మెంట్ లో మనం స్కోప్ ని రైట్ ప్లేస్ లో ప్లేస్ చేయాలి. అంటే స్కోప్ పెట్టమన్నాం కదా అని మనం ఎక్కడ అవుట్పుట్ అక్కడ కాకుండా నార్మల్ గా వేరే ప్లేస్ లో పెట్టారనుకోండి, అక్కడ వరకు ఉన్న సిగ్నల్ మాత్రమే చూపిస్తుంది. సో జనరల్ గా ఏంటంటే పర్ఫెక్ట్ గా సర్క్యూట్ ని డిజైన్ చేసుకున్నప్పుడు ఏ ఏ ప్లేస్ లో మనం స్కోప్ ని ప్లేస్ చేసుకోవాలి అంటే ఇన్పుట్ రిలేటెడ్ మాడ్యూల్స్ దగ్గర
అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా కొన్ని స్కోప్స్ ని ప్లేస్ చేయాలి. ఆర్ డిజిటల్ డిస్ప్లే అని చెప్పాం కదా స్టార్టింగ్, డిస్ప్లే ఇక్కడది. సో ఇది ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో స్కోప్ అనే దాన్ని మనం ఇప్పుడు అక్కడ ఇన్పుట్ రిలేటెడ్ ఒకటి, నెక్స్ట్ ఇన్ బిట్వీన్ బ్లాక్స్ ఉంటాయి కదా, ప్రాసెసింగ్ బ్లాక్స్ అంటాం. అంటే ప్రతి సిస్టమ్ కూడా ఇన్పుట్ ఒకటి ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. ఆ ఇన్పుట్ ని అవుట్పుట్ ని సమరైజ్ చేయడానికి ఆర్ ప్రాసెస్ చేయడానికి ఇన్ బిట్వీన్ మీరు ఆ తీసుకునే కంట్రోల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అక్కడ కూడా కొన్ని స్కోప్స్ ని ప్లేస్ చేయాలి. అంటే ఇన్పుట్ అసలు ఎంత వస్తుంది అనేది తెలియడానికి ఒక స్కోప్, ఒక డిజిటల్ డిస్ప్లే ప్లేస్ చేశారనుకోండి, స్కోప్ లో మీకు సిగ్నల్ కనబడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వోల్టేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు లో వోల్టేజ్ వస్తుందో లేదో జస్ట్ నేను ఐడియల్ గా కూర్చుని డిస్ప్లే అంక చూస్తా ఉంటే నాకు తెలియాలనుకోండి, సిగ్నల్ ఓపెన్ చేసి చూడకుండా క్యాలిక్యులేషన్ ఇదంతా డిస్ప్లేని కనెక్ట్ చేస్తాం అనుకోండి, స్కోప్ ని డిస్ప్లేని ప్యారలల్ చేసేసి రెండింటిని కలిపి ఇంటర్లింక్ చేసాం అనుకోండి అవుట్పుట్ కి, ఆటోమేటిక్ గా అక్కడ ఏం జరుగుతుంది, నేను జస్ట్ ఇలా స్క్రీన్ అంకప్పుడు మీతో ఎలా అయితే చూస్తూ మాట్లాడుతున్నాను ల్యాప్టాప్ స్క్రీన్ ని, ఆ స్క్రీన్ అంక మీకు చూస్తున్నట్టుగా డిస్ప్లే నాకు కనబడతా ఉంటుంది. సో 230 వోల్ట్స్ నాకు కాన్స్టెంట్ సప్లై రావాలి, సింగిల్ ఫేజ్ సప్లై 230 వోల్ట్స్ అని అనుకుంటే ఆ 230 వోల్ట్స్ నాకు కాన్స్టెంట్ గా నా అప్లికేషన్ లో రన్ అవ్వాలి. ఆ రన్ అయ్యే అప్లికేషన్ దగ్గర నేను ఇలా నార్మల్ గా చూసుకుంటూ ఉన్నప్పుడు అది 220కి 210కి పడిపోయింది అనుకోండి, సో లో వోల్టేజ్ కండిషన్ లోకి వెళ్ళింది. సో లో వోల్టేజ్ కండిషన్ కి తగ్గట్టుగా నేను అక్కడ ఏదైనా స్విచ్చింగ్ మార్చుకోవాలనుకున్నా, లేదు రిలే స్విచ్చెస్ ని చేంజ్ చేసుకోవాలనుకున్నా, లేదు ఆపరేషన్ అక్కడికి ఆఫ్ చేయాలనుకున్నా, వెంటనే నాకు కనబడిపోతుంది కాబట్టి డిస్ప్లేలో వాల్యూ ఎంత అనేది, నేను వెంటనే దానికి తగ్గట్టుగా యాక్షన్ ఏదైనా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే స్కోప్ ను ఓపెన్ చేసి ఈ టైంలో ఎంత ఉంది, ఈ టైంలో ఎంత ఉంది అనేది వెంటనే చేయడానికి అవ్వదు కాబట్టి చూసుకోవడానికి ఫ్రీక్వెంట్ గా అదే స్కోప్ డిస్ప్లే అట్ ఏ టైం మీరు కనెక్ట్ చేశారు అంటే కనుక డిస్ప్లేలో వాల్యూ కనబడతా ఉంటుంది. మరి సార్ డిస్ప్లే ఒకటి డైరెక్ట్ గా చూసేసుకుంటే సరిపోతుంది కదా అంటే, సిగ్నల్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. స్కోప్ లేకుండా నేను డిస్ప్లే తోటే పని ఉంది అనుకుంటే 230 వస్తుంది డిస్ప్లేలో, కానీ నేను సిగ్నల్ ని చూసినప్పుడు మాత్రమే ప్యూర్ సైన్సాయిడ్ వస్తుందా, లేదు ఏదైనా కాంబినేషన్ ఆఫ్ హార్మోనిక్ అందులో ఉందా, అంటే చిన్న డీవియేషన్ ఉందా, డిస్టార్షన్ ఏమన్నా ఉందా, ఫ్లక్చువేషన్ లాంటిది ఏమైనా ఉందా, అంటే ప్యూర్ సైన్సాయిడ్ సిగ్నల్ రాకుండా 99.99% సిగ్నల్ అనేది వస్తుంది అనుకోండి అక్కడ, అంటే 100% ఎఫిషియంట్ గా ఎఫెక్టివ్ గా సైన్సాయిడ్ సిగ్నల్ రాకుండా 99.99% వచ్చింది అనుకోండి, దాన్ని కూడా రెక్టిఫై చేయడానికి ట్రై చేయాలి. అదే కదా యాక్యురసీ అనేది మనకి. సో యాక్యురసీ అనేది మెయింటైన్ చేయాలి అంటాము యాక్చువల్ గా ఈ పవర్ ని. సో అలా కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే 100% యాక్యురసీ అనేది మెయింటైన్ చేయాల్సిన కండిషన్ ఉంటుంది కొన్ని ఇండస్ట్రీస్ లో, కొన్ని అప్లికేషన్స్ దగ్గర. లేదు, మనం ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే 50% ఫ్రీక్వెన్సీ అనేది 50 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ అనేది కంపల్సరీ మనం మెయింటైన్ చేయాలి అంటాం. సో ఫ్రీక్వెన్సీలో ఫ్లక్చువేషన్స్ ఉన్నా కూడా ఆటోమేటిక్ గా మనకి పవర్ ఫెయిల్యూర్ అనేది పవర్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీని మస్ట్ అండ్ షుడ్ గా మెయింటైన్ చేయాలి, అండ్ వచ్చే వోల్టేజ్ అండ్ కరెంట్ వాల్యూస్ ని కాన్స్టెంట్ గా సెండింగ్ అండ్ రిసీవింగ్ అని పంపించగలగాలి. సో అది ఇప్పటికీ మనకి జరగట్లేదు, సైంటిఫిక్ గా దాని మీద ఎంత వర్క్ జరుగుతుంది. సో అలాంటి అప్లికేషన్స్ కోసం మనం స్కోప్ ని, డిస్ప్లేని రెండింటిని కలిపి ఇంటర్లింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో స్కోప్ ఒకటే యూజ్ చేస్తానన్నా కుదరదు, డిస్ప్లే ఒకటే యూజ్ చేస్తానన్నా కుదరదు. అంటే డిస్ప్లేలో నాకు వాల్యూ వస్తుంది కదా, ఎంత వస్తుందో తెలిసిపోయింది అని చెప్పి దాన్ని పక్కన పెట్టడానికి లేదు. సిగ్నల్ యొక్క షేప్ ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేయాలంటే మనం స్కోప్ ని కంపల్సరీ చూడాలి. దాని మాగ్నిట్యూడ్ ఎలా ఉంది, ఆంప్లిట్యూడ్ ఎలా ఉంది, సడన్ గా ఏదన్నా ఒక టైం ఇంటర్వెల్ దగ్గర సిగ్నల్ పడిపోయిందా, జీరో క్రాసింగ్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని కూడా మనం స్కోప్ హెల్ప్ తోటి మనం చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో స్కోప్ అనేది కీ రోల్ చెప్పి అనుకోవచ్చు, మెయిన్ హార్ట్ ఆఫ్ ది సిస్టమ్. అంటే స్కోప్ ప్రాపర్ గా కనెక్ట్ చేసుకుంటే, అంటే నేను అందుకే అన్నాను రైట్ ప్లేస్ లో కనెక్ట్ చేయాలి. మీరు ఎక్కడైనా కనెక్ట్ చేస్తే అక్కడ వరకు ఉన్న వాల్యూ కనబడుతుంది, కానీ రైట్ ప్లేస్ లో ప్లేస్ చేసుకుంటేనే మీకు రైట్ యాక్యురేట్ వాల్యూ అనేది అండ్ రైట్ యాక్యురేట్ సిగ్నల్ అనేది మీకు కనబడుతుంది, చూడగలరు ఓవరాల్ గా అనాలిసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అండ్ ఇందాక చెప్పినట్టుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టాప్ సిమ్యులేషన్. సో మనం టర్మినేటింగ్ అన్న పాయింట్ ని మెన్షన్ చేసాం స్టార్టింగ్ లో, సెషన్ స్టార్టింగ్ లో సింగ్స్ అనేవి టర్మినేటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అవుతాయని. సో ఈ స్టాప్ అనేది ఏంటంటే దీన్ని ప్లేస్ చేసాము అంటే ఒక పర్టికులర్ ఇంటర్వెల్ దగ్గర స్టాప్ అవ్వమని.
సో దీన్ని మనం అక్కడ మనం ఆ బాక్స్ ని క్లిక్ చేసుకుని సో అండ్ సో టైమ్ ఇంటర్వెల్ ఆర్ సో అండ్ సో ఇటరేషన్ దగ్గర క్లోజ్ అవ్వాలి అని చెప్పి ఇచ్చుకున్నాము అంటే కనుక ఆటోమేటిక్ ఇది అక్కడతోటి క్లోజ్ అవుతుంది. సో స్టాప్ సిమ్యులేషన్ అన్నది కూడా మీరు ఒకసారి క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేయండి. దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే అట్ ఏ టైం 2 or 3 బ్లాక్స్ రన్ అవుతున్నాయి. ఫస్ట్ బ్లాక్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ సిమ్యులేషన్ స్టాప్ అయ్యి సర్టెన్ టైమ్ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ బ్లాక్ రన్ అవ్వాలి అనుకోండి. అప్పుడు అక్కడ మనం ఈ స్టాప్ సిమ్యులేషన్ అనేది ఇస్తాము. అండ్ ప్యారలల్ గా ఒకటి కంప్లీట్ అయిన తర్వాత అది స్టాప్ అయ్యి ఇంకొకటి స్టార్ట్ అవ్వాల్సిన కండిషన్స్. సో అలాంటి చోట్ల ఆర్ నార్మల్ ఆపరేషన్ స్టాప్ అవ్వడానికి కూడా అంటే ఇప్పుడు మనం స్టార్ట్ సిమ్యులేషన్, స్టాప్ సిమ్యులేషన్ అన్నది ఎలా అయితే యూజ్ చేస్తున్నామో అట్లాగా దీన్ని ప్లేస్ చేసాము అంటే కనుక ఆటోమేటిక్ గా సిమ్యులేషన్ ని ప్రాసెస్ ని స్టాప్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ టెర్మినేటర్. సో టెర్మినేటర్ కూడా ఏంటంటే బై ద నేమ్ ఇట్ సెల్ఫ్ టెర్మినేట్ చేయడానికి దీన్ని ఇచ్చాము అంటే కనుక ఇంకా అక్కడ నుంచి నెక్స్ట్ ప్రాసెస్ అనేది టెర్మినేట్ అవుతుంది. నెక్స్ట్ సిగ్నల్ జనరేషన్ కానీ నెక్స్ట్ లెవెల్ కి అవుట్పుట్ వెళ్ళడం కానీ ఇదంతా కూడా మనకి అక్కడతోటి ఆగిపోతుంది టెర్మినేటర్ ని యూజ్ చేసాము అంటే కనుక. సో టెర్మినేటర్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది దీని ప్రాసెస్ ని మనం చూడాలి అంటే కనుక ఏదైనా ఒక సర్క్యూట్ ని డిజైన్ చేసుకున్నప్పుడు మనం స్టార్టింగ్ సెషన్స్ లో చూసాం కదా. స్టార్టింగ్ సెషన్ లో చూసినప్పుడు ఏంటంటే ఒక 2 సిగ్నల్స్ ని మనం మల్టిప్లై చేసాం, యాడ్ చేసాం, డివైడ్ చేసాం. సైన్ సిగ్నల్, స్టెప్ సిగ్నల్ అండ్ ర్యాంప్ సిగ్నల్. ఆ స్టెప్ సిగ్నల్, ర్యాంప్ సిగ్నల్స్ ని యాడ్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత టెర్మినేటర్ అక్కడ ప్లేస్ చేసాము అంటే కనుక ఆ సిగ్నల్ తర్వాత నుంచి ఇంకా అది అక్కడ జనరేట్ అవ్వదు. టెర్మినేటర్ ని ప్లేస్ చేసాము అంటే కనుక ఇంకా అక్కడతో ఆ సిగ్నల్ అనేది ఇంకా జనరేషన్ అనేది ఆగిపోతుంది. ఓకేనా. సో టెర్మినేటర్ ని ఇచ్చాము అంటే కనుక అక్కడ వరకు ఆ ప్రాసెస్ అనేది ఇంకా మనం స్టాప్ చేస్తున్నట్టు, నెక్స్ట్ లెవెల్ అనేది టెర్మినేషన్ చేస్తున్నట్టు అవుతుంది. సో అదొకటి. టెర్మినేటర్ ని కూడా నోట్ చేసుకోండి. స్టాప్ సిమ్యులేషన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఆ పైన ఉన్న దాంట్లో ఫ్లోటింగ్ స్కోప్ అండ్ అవుట్పుట్ పోర్ట్ 1 ఇదొకటి నోట్ చేయండి. అండ్ టెర్మినేటర్ ఒక దాన్ని నోట్ చేయండి. స్టాప్ సిమ్యులేషన్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. టెర్మినేటర్ సింబల్ అండ్ దాని యొక్క నేమ్. ఓకే. టెర్మినేటర్ సింబల్ అండ్ టెర్మినేటర్ నేమ్. నెక్స్ట్ ఈ అన్టైటిల్డ్ మ్యాథమెటికల్ కండిషన్ ఇది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ టు ఫైల్ డంప్ చేసే ప్రాసెస్ లో వీటిని యూజ్ చేస్తాం. టు వర్క్ స్పేస్ వీటిని యూజ్ చేసామంటే కనుక ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఫైల్లోకి పంపడానికి మనం యూజ్ చేసుకునే డాట్ ఎండిఎల్ మ్యాట్లాబ్ ఫైల్స్ కానీ వీటికి దానికి ఫైలింగ్ ప్రాసెస్ లో అన్టైటిల్ కండిషన్ లో వేరే దాంట్లోకి సెండ్ చేసేటప్పుడు. అండ్ టు వర్క్ స్పేస్ అన్నాడు కదా, అంటే మనకి మ్యాట్లాబ్ విండోలో కమాండ్ విండో, వర్క్ స్పేస్, కమాండ్ హిస్టరీ, నథింగ్ బట్ హిస్టరీ ఉంటుంది కదా. వీటన్నిటికి సపరేట్ విండోస్ ఉన్నాయి. మ్యాట్లాబ్ విండో ఓపెన్ చేసినప్పుడు మీకు ఇవన్నీ కనబడతాయి. ఆల్రెడీ మ్యాట్లాబ్ లో కొంత మీరు వర్క్ చేసి ఉన్నారు కాబట్టి కమాండ్ విండో అన్నది మీకు ఐడియా ఉంటుంది. కమాండ్ విండోలో మీరు ఏదైనా కమాండ్ ఇస్తే ఆ ఇచ్చిన కమాండ్ కి తగ్గట్టుగా అక్కడ వర్కింగ్ అనేది జరగాలి, ప్రాసెస్ అనేది. సో కమాండ్ విండోలో ఇదంతా జరుగుతుంది. మీరు ఇచ్చిన కమాండ్ కి తగ్గట్టుగా మనం ఆల్రెడీ స్టార్టింగ్ లో కూడా చెప్పినట్టు కమాండ్ విండోలో సిమ్లింక్ అని టైప్ చేసాం అనుకోండి. ఆ సిమ్లింక్ అని టైప్ చేసినప్పుడు అది ఆటోమేటిక్ గా సిమ్లింక్ విండోలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. సో కమాండ్ విండోకి పక్కన వర్క్ స్పేస్ అని ఉంటుంది. సో ఆ వర్క్ స్పేస్ లో మీరు ఏ టైంలో ఏం చేశారు అంటే ఈక్వేషన్ ఎలా ఇచ్చారు, లేదు ఏ ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో వాల్యూ, బి ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో వాల్యూ అని స్టార్టింగ్ లో ఒక ఎగ్జాంపుల్ చేసాం. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఫార్ములా చేయాలి. సో అది మీరు చేసిందంతా కూడా స్టెప్ బై స్టెప్
వర్క్ స్పేస్ లోకి వచ్చేస్తుంది. సో ఇది ప్లేస్ చేసాము అంటే కనుక ఆ సర్క్యూట్ కి సంబంధించిన టోటల్ డేటా అంతా కూడా వర్క్ స్పేస్ లోకి అవైలబుల్ అవుతుంది. సో అదొకటి. సో వర్క్ స్పేస్ అన్నదాన్ని నోట్ చేయండి మళ్ళీ. వర్క్ స్పేస్ అన్న టూల్ బ్లాక్ అండ్ నేమ్. వర్క్ స్పేస్ యొక్క టూల్ బ్లాక్ అండ్ నేమ్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ XY గ్రాఫ్. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది XY గ్రాఫ్. సో దీని గురించి చెప్పాలి అంటే ఇక్కడ XY గ్రాఫ్ అనేది ఎలా యూజ్ చేసుకుంటాం అంటే మనం MATLAB ఎడిటర్ అన్న ఒక ఆప్షన్ చూసాం. అంటే కోడింగ్ రాసి దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ రాసి ఇఫ్ ఎల్స్ కండిషన్స్ ఇలాంటి వాటితోటి ఆ ఎడిటర్ ని తీసుకొచ్చి సిమ్యులేషన్ సర్క్యూట్ లో డంప్ చేయడం. నథింగ్ బట్ ఎంబెడెడ్ సిస్టమ్ లాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మీకు ఆ రోజు. సో అట్లా ఇప్పుడు ఏదైనా ఒక సర్క్యూట్ డ్రా చేసి దాంట్లో సిగ్నల్ యొక్క పర్ఫార్మెన్స్ ని సపరేట్ గా XY గ్రాఫ్ నథింగ్ బట్ X యాక్సిస్ Y యాక్సిస్ డైరెక్షన్ లో దాని ప్లాటింగ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి అంటే కనుక దీన్ని ప్లేస్ చేసుకుంటాం అక్కడ ఆ సర్క్యూట్ లో. XY గ్రాఫ్ అన్నప్పుడు ఏంటంటే ఆ టోటల్ లేఅవుట్ అనేది X యాక్సిస్ రిలేటెడ్ అండ్ Y యాక్సిస్ రిలేటెడ్ గ్రాఫ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది స్కోప్ కి సపరేట్ గా విడిగా ఇది కనెక్ట్ చేసుకుంటాం. XY గ్రాఫ్ మీరు అక్కడ సర్క్యూట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోలార్ సిస్టమ్ ని డిజైన్ చేస్తున్నారు. ఆ సోలార్ సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడు సోలార్ ప్యానల్ నుంచి వచ్చే ఎనర్జీ ఆ రేడియేషన్ అనేది ఎలా వస్తుంది, సన్ నుంచి వచ్చే రేడియేషన్ వాల్యూ ఎలా ఉంటుంది, సోలార్ సెల్లో మనకి వోల్టేజ్ కరెంటు రెండు ఉండాలి. V/I మల్టిప్లై చేస్తేనే మనకి పవర్ వస్తుంది. ఫార్ములా ప్రకారం పవర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో నాకు అక్కడ వోల్టేజ్ కరెంట్ వాల్యూస్ ఎలా వస్తున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ X యాక్సిస్ లో కరెంట్ తీసుకున్నాం అనుకోండి, Y యాక్సిస్ లో వోల్టేజ్ తీసుకున్నాం అనుకోండి. సో ఆ వోల్టేజ్ కి కరెంట్ కి గ్రాఫ్లు డిఫరెంట్ గా జనరేట్ అవుతాయి. అంటే ఆ సోలార్ ప్యానల్ కలెక్ట్ చేసుకునే వాల్యూ ఏదైతే ఉందో X యాక్సిస్ అండ్ Y యాక్సిస్ వోల్టేజ్ వర్సెస్ కరెంట్ కింద తీసుకుంటే నేను ఇప్పుడు ఎప్పుడైతే ఈ XY గ్రాఫ్ అనే ఈ బ్లాక్ ని ప్లేస్ చేశానో ఆటోమేటిక్ గా అక్కడ ఏం జరుగుతుందంటే మార్నింగ్ 8 o'clock కి సోలార్ రేడియేషన్ ఎలా ఉంది, ఆ సోలార్ రేడియేషన్ లోంచి వచ్చే దాంట్లో 8 o'clock దగ్గర వోల్టేజ్ వాల్యూ ఎంత వస్తుంది, కరెంట్ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఆ ప్యానల్ తీసుకునే వాల్యూలో జనరేట్ చేసుకునే దాంట్లో నుంచి. నెక్స్ట్ 10 o'clock కి వాల్యూ ఎలా ఉంది, 12 o'clock అట్లా ఉంది. అంటే ఇదేంటిది సోలార్ ప్యానల్ గురించి చెప్తాను కాబట్టి ఎగ్జాంపుల్ టైం టు టైం నాకు ఆ ప్లాట్స్ అనేవి డిఫరెంట్ గా వస్తాయి. అంటే నాకు ఈ టైం పెరిగే కొద్దీ రేడియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. నథింగ్ బట్ లైటింగ్ అండ్ హీటింగ్ ఎనర్జీ కదా మనకి సన్ నుంచి వచ్చేది. సో నాకు టైం పెరిగే కొద్దీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లాటింగ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. షేప్ లీనియర్ గా ఇంక్రిమెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏ టైం వరకు 12 o'clock అండ్ 2 o'clock వరకు. 12 to 2 o'clock దగ్గర నుంచి మనకి ఏం జరుగుతుంది మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది. అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ 3 o'clock కి తగ్గుతుంది, 4 o'clock ఇంకొంచెం తగ్గుతుంది, 5 o'clock కి కంప్లీట్ గా పీక్ అనేది కిందకు వచ్చేస్తుంది. నేను చెప్పేది దేని గురించి సోలార్ అప్లికేషన్ గురించి. సో ఇట్లా ఒక సోలార్ సిస్టమ్ లో నాకు XY గ్రాఫ్ ని ప్లేస్ చేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ టు ఈవినింగ్ నాకు వోల్టేజ్ అండ్ కరెంట్ వాల్యూస్ ఎలా ఉన్నాయి అని చెక్ చేసుకోవాలి అనుకుంటే కనుక డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ లో ఈ ప్లాటింగ్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. X యాక్సిస్ డైరెక్షన్ ఎలా ఉంది, Y యాక్సిస్ డైరెక్షన్ ఎలా ఉంది, ఈ రెండు మల్టిప్లై చేసిన వాల్యూ మనకి పవర్ కింద తీసుకుంటాం. సో ఇది సోలార్ అలాంటి అప్లికేషన్స్ లో ఈ ప్లాటింగ్ గ్రాఫ్స్ అనేవి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ మొన్న చెప్పిన కంట్రోల్ సిస్టమ్ అన్న దాంట్లో కూడా ఈ XY గ్రాఫ్ ప్లాటింగ్ ప్రాసెస్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇవి మనకి సింక్స్ లో అవైలబుల్ అవుతున్న టోటల్ ప్రాపర్టీస్ ఆర్ టూల్స్. అండ్ వీటిల్లో ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడికి మొత్తం సింక్స్ లో ఉన్న టూల్స్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టు.
సో, డౌట్స్ ఉంటే నాకొకసారి చాట్ బాక్స్‌లో మనం మెన్షన్ చేయొచ్చు.